హలో అండి, వెల్కమ్ టు దేవి ఫుడ్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కూరగాయల రసం. కూరగాయల రసం తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టి సన్నగా కట్ చేసుకున్న 2 టమోటాలు వేసుకుని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ టమోటాలు బాగా మెత్తగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగి నీళ్లు వేసి రసం తీసి పక్కన పెట్టుకోవాలి. టమోటాలు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయలు, బెండకాయలు, క్యారెట్, పచ్చిమిర్చి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవే వేసుకోవాలని ఏమీ లేదండి, మీ ఇంటి దగ్గర ఏముంటే ఆ కూరగాయలు వేసుకుని చేసుకోవచ్చు రసం. రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని ఇది మొత్తం కలిసేలా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ కూరగాయలని ఉడకనివ్వాలి. ఆ తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం ఇందులో వేసుకుని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని ఈ రసాన్ని బాగా మరగనివ్వాలి. రసం బాగా మరుగుతున్నప్పుడు ఒక స్పూన్ రసం పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఈ రసం పౌడర్ని ధనియాలు, మెంతులు, జీలకర్ర, మిరియాలు కొంచెం దోరగా వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న పౌడర్ అండి. ఇప్పుడు నేను వేసిన రసం పౌడర్ అది వేసుకుని బాగా కలుపుకొని ఇంకొంచెంసేపు మరగనివ్వాలి. ఈ రసం ఇలా మరిగిన తర్వాత మరో స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని ఒక స్పూను ఆయిల్ వేసుకుని జీలకర్ర, మెంతులు వేసుకుని కొంచెం దోరగా వేగనివ్వాలి. ఆ తర్వాత ఒక స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకుని ఇవి కూడా చిటపటలాడే వరకు వేగనివ్వాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న 4 ఎండుమిర్చి వేసుకుని అవి కూడా వేగిన తర్వాత 4 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకుని ఈ మొత్తం వేగిన తర్వాత కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఇంగువ యాడ్ చేసుకుని మొత్తం బాగా కలుపుకొని ముందుగా మరగబెట్టి పక్కన పెట్టుకున్న రసం ఈ పోపులో వేసేసుకోవాలి. ఇలా రసం మొత్తం ఈ పోపులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే కూరగాయల రసం రెడీ. ఇది వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రసం మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.